ఎన్నికలప్పుడే రాజకీయాలని ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తానని తేల్చి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అభివృద్ధికి సహకరించాలని, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రజా మద్దతుతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి దేశంలోనే అగ్రగామిగా చేసేంత వరకు విశ్రమించబోనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత మాచనూరు శివార్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి బస్తాపూర్లోని బహిరంగ సభ వేదికకు చేరుకుని 490 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిమ్స్ ఏర్పాటుతో మెదక్ జిల్లా అభివృద్ధి సాధించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిమ్స్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. భూసేకరణను వేగవంతం చేసేందుకు నిమ్స్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచామని, 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి జహీరాబాద్ చక్కెర ఫ్యాక్టరీ నడిపించుకునేందుకు రైతులు ముందుకొస్తే నిమ్స్లో 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు. భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు. వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చారు. ఎంబడే నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు, వాళ్ళని అందరిని పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి జహీరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. కేంద్రంతో సైక్యతతో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే అసెంబ్లీకి వస్తాను, లేకుంటే ఫామ్ హౌస్ లో ఉంటానని ప్రతిపక్ష నేత కేసీఆర్ భావిస్తే ప్రజలే విచక్షణతో నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి. అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి దేశంలోనే అగ్రగామిగా మార్చేంత వరకు నిద్రపోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీరు అండగా నిలబడండి, అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా $1 ట్రిలియన్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క గొప్ప రాష్ట్రంగా హైదరాబాదు నగరాన్ని టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్రపోను. మహిళా సంఘాల లింకేజీ కింద 126 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ్యులకు అందజేశారు.